పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం. ప్రతి మనిషి వ్యక్తిత్వ వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంథని పట్టణంలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో ఆయన యోగా ధ్యానం చేశారు. మంథని నియోజకవర్గ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంథని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ఏ రోజునైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి రోజు నిజంగా ప్రజలకు పెద్దగా అవసరం లేకుండా నేను భావిస్తున్నా. అయినప్పటికీ ఆ రోజు యోగాను గుర్తించినటువంటి వాళ్ళు రేపటి తరాలకు ఉండాలని ఆశించినట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ కంప్యూటరీకరణలో తమ ఆరోగ్యాలను తమే ధ్వంసం చేసుకుంటా ఉన్నామనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కువ సెల్ ఫోన్కే పరిమితమవుతున్నటువంటి యువత వాళ్ళ ఆరోగ్య ఏ విధంగా క్షీణించిపోతుందో వారికి అర్థమవుతలేదు. కనుక యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి మేధస్సునిస్తుంది, అన్ని రకాల మనిషి జీవితానికి ఉపయోగపడుతుందనే విషయం ఇవాళ ఈ భారతదేశంలో అయితే యోగా పుట్టిందో ప్రపంచమంతా కూడా దీన్ని అనుకరించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనుక దీన్ని అందరూ కూడా యోగాను వారి వారి వ్యక్తిగత వికాసం కోసమైనా అందరి యోగాను చేయాలని, యోగాలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆరోగ్యం క్షీణించిపోతే కుటుంబాల ధ్వంసమైపోతూ ఉన్నాయి. ఆసుపత్రి పాలైతే డబ్బు పోతూ ఉన్నాయి, కుటుంబాలు క్షీణించిపోతూ ఉన్నాయి. కనుక ఇది అన్ని రకాల ఉపయోగపడుతున్న విషయాన్ని మనం గమనించాలని అందరినీ కూడా కోరుతూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. चेन लिख जाए एक చేయక వాళ్ళని చెయ్యి వీళ్ళని చెయ్యి. ఇప్పుడు వాకర్స్ అసోసియేషన్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మరియు కిందిగాను